వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీరు గొడవలు పడేలాగా మీ వెనుక కొంతమంది డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంట. అవకాశంగా తీసుకొని గొడవలలో ఏదైనా చేయాలని, కానీ వారి మ్యాజిక్లు మీ దగ్గర పనిచేయటం లేదు. మీ ఏంజిల్ మీకు ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటుంది, వాళ్ళు ఏం చేద్దాం అనుకొని చేయలేకపోతున్నారు అనేది ఎనర్జీస్, మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఎనర్జీస్ని వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ నేమ్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మీరు ఏదైనా క్వశ్చన్స్ తెలుసుకోవాలనుకున్న వీడియో చూస్తున్నప్పుడు 3 times చెప్పండి, దానికి ఆన్సర్స్ దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఓకేనా? ఎస్, కరెక్ట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, మనం కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? జస్టిస్ సర్వ్డ్ అండి, మీకు జస్టిస్ జరిగింది వేగంగా, చాలా వేగంగా. వాళ్ళు ఎంతైతే వేగంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో అంతే వేగంగా మీకు జస్టిస్ జరిగింది. ఇంకా చెప్పండి ఏంజల్, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సూపర్. ద కింగ్ అండి, ఒక మనిషి, అంటే యంగ్ పర్సన్ అనమాట. 111 ఏదో న్యూ బిగినింగ్ చేద్దాం అనుకున్నాడు మీ విషయంలో. మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేద్దామని, అంటే మీరు అనుకుంటున్న పని ఎప్పుడూ జరిగేలా జరగనివ్వకుండా కావాలని మిమ్మల్ని ఇబ్బంది పడేలా చేద్దామని చెప్పి క్రియేట్ చేద్దామని చూశాడంట. కానీ ఆ క్రియేషన్ అనేది జరగలేదు. అతను అనుకున్నట్టుగా క్రియేషన్ అనేది జరగలేదు. తనే రివర్స్ అయ్యాడు. అతను చేసింది అతనికే రివర్స్ అయ్యింది. బోర్లో పడ్డాడనమాట. డబ్బుల కోసం చేస్తున్నాడంట ఆ మనిషి. మీకు చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి, ఇచ్చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయని ఆలోచిస్తున్నాడంట. మన కలెక్టివ్ వల్ల అతనికి ఎలా డబ్బులు వస్తాయి ఏంజిల్? వేరే వాళ్ళు ఇస్తున్నారంట అండి. ఇదిగో పప్పీలు అంటే వాళ్ళు స్పైయింగ్ అనమాట, గూఢచారులు అంటారుగా, అలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల కొంతమంది కావాలని మిమ్మల్ని 0 to 02 మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కావాలని మాట్లాడించి, డైరెక్ట్గానే కావాలని మాట్లాడించి మీకు ఇబ్బంది కలిగేలా చేస్తున్నారంట. అండ్ ఒక పర్సన్ కూడా చూస్తున్నాడు వాళ్ళతో తెలిసి, మీ పక్క నుండి మీ ఇంట్లో ఒక పర్సన్ కూడా తెలుసు వాళ్ళు అలా చేస్తున్నారని, కానీ సైలెంట్గా చూస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజిల్, ఎందుకని? వాళ్ళు చిన్న చిన్నవి కాదండి, మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో దానికి పడి ఏడుస్తున్నారు. మీరు ఏదైతే పని చేస్తున్నారో దానికి పడి ఇలా కిటికీలు చూస్తున్నారు 24 గంటలు. మీరు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, బయట నుంచి ఏం తెచ్చుకుంటున్నారు, ఏదన్నా వెహికల్ సౌండ్ కానీ ఎవరైనా వచ్చినట్టు కానీ అనిపిస్తే గబగబా వచ్చి చూస్తున్నారనమాట, ఎలాంటివి వేసుకున్నారు, ఏం తెచ్చుకున్నారు అని. ఎలాగన్నా హార్ట్ బ్రేక్ చేయాలి. మీరు చూడండి ఎంత ప్రశాంతంగా మీ పని మీరు చేసుకున్నారు, మీ తప్పేం లేదు అందులో. కానీ మీరు ఎంత ప్రశాంతంగా ఉండి చూసి కిటికీల్లోంచి చూస్తున్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని 24 గంటలు, ఏం తింటున్నారు, ఏం మాట్లాడుతున్నారని. ఇలా హార్ట్ బ్రేక్ చేయాలి, ఏదన్నా ఒకటి చేసి మిమ్మల్ని బాధ పెట్టాలి అని దారులు చూస్తున్నారంట స్ట్రాంగ్గా. కానీ సాడ్ చేయలేకపోతున్నారు. సాడ్ అనేది చేయలేకపోతున్నారు. బోర్లో పడ్డారు, వాళ్ళే బోర్లో పడ్డారు. మీ మదర్ విషయంలోనూ, ఒక లేడీ ఫిగర్ విషయంలో, మీ ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, చూస్తున్న మీ విషయంలోనే అయ్యి ఉండొచ్చు. ఏదో చేద్దామని చేయలేకపోయి వాళ్ళే బోర్లో పడ్డారు ఆ విషయంలో. ఇంకా చెప్పండి ఏంజల్, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? టైం, ఇది మీ టైం అండి. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో, ఏదైతే జాబ్ చేస్తున్నారో దానికి మీరు డిజర్వ్. ఫుల్గా మీకు నచ్చింది తినండి. ఓకేనా? ఎవరు ఏదైనా కావాలని సూటిపోటు మాటలు ఆడడానికే ఇంటికి వస్తారు. 333 మీ సెలబ్రేషన్ చూసి, మీరు సంతోషంగా ఉండడం చూసి, మీరు అన్నీ కొనుక్కోవడం చూసి, బంగారం కొనుక్కోవడం చూసి, లేదా కూరగాయలు ఫుల్గా తెచ్చుకోవడం చూసి, కొంతమంది కూరగాయలు తెచ్చుకున్నా కూడా చూడలేరు. ఓకేనా? అవి చూసి వాళ్ళు ఏంటంటే కుళ్ళుకుంటున్నారనమాట మిమ్మల్ని చూసి. మీకు డబ్బులు లేకుండా చెయ్యాలి, వీళ్ళు డబ్బులు ఉండబట్టే కదా ఇదంతా తెచ్చుకుంటున్నారు, జాబ్ చేయడం బట్టే కదా, అందుకు వాళ్ళకి జాబ్ పోయేలా చేయాలి అని చెప్పి వాళ్ళు కుళ్ళుతో ఏం చేయాలో తెలియక ఉక్రోసం ఆపుకోలేక మీ దగ్గరకు వచ్చి అలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్తున్నారనమాట. సరేనా? ఏం అసలు పట్టించుకోవద్దు. వాళ్ళే ఏదో ఒకటి క్రియేట్ చేద్దామని చూస్తున్నారంట, కానీ జరగట్లేదు. మీ విషయంలో జరగట్లేదు అది. మీ పిల్లల విషయంలో కూడా అండి, చదువుకుంటున్నా వాళ్ళు డిస్టర్బ్ చేయడం, ఏదైనా రాసుకుంటున్నా డిస్టర్బ్ చేయడం, కావాలని కరెంట్ తీసేలా చేయడం, లేదా వాటర్ రాకుండా చేయడం, ఇలాంటివన్నీ ఇలా చేస్తారండి కుళ్ళుతోటి. ఇంకా చెప్పండి ఏంజిల్, మన కలెక్టివ్కి ఏం చెప్తున్నారు? మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి దారి అనేది చాలా క్లియర్గా ఉంది. ఈ పాటికి మీకు ఆల్రెడీ తెలిసిపోయింది మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు. సో మీ నిర్ణయాన్ని మీరు ఫాలో అవ్వండి. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఏంజిల్స్ అనేవి మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళు అనుకునేది ఏది జరగలేదు అక్కడ. మీరు ఎప్పుడు ఏం చేయాలనేది ఏంజిల్ మీకు చెప్తుంది. ఓకేనా? మీ డివైన్ అనేది మీ వెనకాల జరిగి అన్నిటిని కట్ చేస్తారండి. హైయెస్ట్ గాడ్ మొత్తం అన్నిటిని, మీ డార్క్ ఎనర్జీస్ కావచ్చు, జలస్ కావచ్చు, ఈవిల్ ఐస్ కావచ్చు, ఏది కూడా మీకు అంత ఎఫెక్ట్ ఉండదు. కొండంత కష్టం కూడా చిన్న చీమతో పోతుంది. ఓకేనా?
మీరు మీ పని ఏదైతే ధర్మంగా బతుకుతున్నారో అదే పని కంటిన్యూ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న పనికే వేడుస్తున్నారు వాళ్ళంతా. మీరేం చేస్తున్నారు అది. ఎవరో ఏడుస్తున్నారని మనం ఏ పనిలో ఆపుకోకూడదు. ఓకేనా? మీరు మీ పనులు చేసుకుంటూ వెళ్ళండి. ఇది అస్సలు వెనక తిరిగి చూడొద్దు. బ్యాలెన్స్ అయిపోతారు మీరు ఇంటా బయట. మీ కంట్రోల్‌లో లేనిది మీ డివైన్ చూసుకుంటారని క్లియర్‌గా చెప్తున్నాడు. మీకు ఏంజెల్ ప్రొటెక్షన్ చాలా ఎక్కువుంది. పాజిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇది ప్రెజెంట్ మీ చుట్టూ సరౌండింగ్స్‌లో జరుగుతున్నదంతా. ఓకేనా? ఈ వీడియో మీకు కనిపించిందంటేనే ఖచ్చితంగా ఏంజెల్ మీకేదో చెప్తున్నారని అర్థం. త్వరలోనే మీకు మనీ కూడా వచ్చే అవకాశం ఉందండి. ఒక గుడ్ న్యూస్. సూపర్. త్వరలోనే ఈ వీడియో విన్న 1 అవర్‌లో గానీ, 1 డేలో గానీ ఖచ్చితంగా మీకేదో పాజిటివ్ న్యూస్ అయితే వస్తుంది. మనీ పరంగా. వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు చేసుకుంటున్నారు చాలామంది. చాలామంది మిషన్స్ కుట్టుకోవడం అని, మెహందీ అని చాలా ఆన్‌లైన్‌లో చేసుకుంటున్నారు. చాలామంది సేల్స్ చేస్తున్నారు, టీచింగ్ చేస్తున్నారు. ఆ పనిని స్టక్ అయ్యేలా చేయడం కోసం చూస్తున్నారంట అవకాశాలు ఏ విధంగా అవుతాయి అని. అది జరగనివ్వరు కదా మీ దేవుడు. కొలాబరేషన్ కుదరట్లేదు. ఆళ్ళు ఎంతమందితో కుమ్మక్కయినా ఆళ్ళు అనుకున్న పని జరగట్లేదు. ఓకేనా? సూపర్. ఇదిగోండి డార్క్ ఎనర్జీస్. ఆళ్ళు అనుకున్న పని జరగట్లేదు. డివైన్ జరగనివ్వట్లేదు. మీకు వాళ్ళు ఏడ్చే కొద్దీ కూడా మీకు ఇంకా గుడ్ న్యూసెస్ వస్తూనే ఉంటాయి. మీకు త్వరలోనే మనీ ఆఫర్ ఏదో ఆఫర్ అయితే వస్తుందండి. చాలా వేగంగా అంటే వేగంగా. గుడ్ న్యూస్ అనేది వింటారు మీరు ఖచ్చితంగా. చాలామందికి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. లేదా హోమ్ పరంగా కట్టుకుందాము, లేదా కొత్త రూమ్‌కి చేంజ్ అవుదాము, షిఫ్ట్ అవుదాము అని ఆలోచిస్తున్నారు కదా! మీకు మంచి రూమ్ దొరుకుతుంది. హోమ్ పరంగా సెటిల్ అవుతారు. కొత్తగా ల్యాండ్స్ గానీ, ఏదైనా ఇల్లు కట్టుకోవాలని ప్రారంభిస్తున్న వాళ్ళకి అనుకూల టైం. ఇప్పుడు సంక్రాంతి అంటే పెద్దలు దీవిస్తారంటారు కదా! సో, మీకు బ్లెస్సింగ్స్ చాలా ఎక్కువున్నాయి. డివైన్ బ్లెస్సింగ్స్ ఎక్కువున్నాయి. అండ్ మీ పితృదేవుల బ్లెస్సింగ్స్ కూడా ఎక్కువున్నాయి. ఎవరైనా పితృదేవులకి ఏదైనా ఎయ్యాలనుకున్నప్పుడు ఎవరి పద్ధతుల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు కదా! మీకు వీలు పడితే బియ్యం గింజలు తీసుకెళ్ళి ఇంటి మీద వెయ్యండి. అప్పుడప్పుడు అలా వేస్తూ ఉండండి. వీలుంటే రోజు కొన్ని ఒక చెంచాడంతే. ఒక చెంచాడు బియ్యం గింజలు పైన వెయ్యండి. పితృదేవులు తినండి అని చెప్పండి. ఆశీర్వదించండి మా పనులు వేగంగా అయ్యేలాగా. మాకు మేము చేసుకున్న పనులు ఎవరు అడ్డం రాకుండా, మాకు తెలిసి తెలియకుండా ఏమన్నా గండాలుంటే వాటి నుంచి కాపాడండి అని చెప్పి అడగండి. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటారు పైనుంచి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్ మన కలెక్టివ్‌కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ మీద ఎవరైతే డార్క్ ఎనర్జీస్ లస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అది అడ్డం తిరిగిందండి వాళ్ళకే. వాళ్ళకే అడ్డం తిరిగింది. రివర్స్ వెళ్ళిపోయింది ఇంక వెనక్కంతే. మీకు ఏంజెల్ ఏం గైడ్స్ ఇస్తున్నారో చూద్దాం. ఏంజెల్స్ మన కలెక్టివ్‌కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఈ విషయంలో ఎవరైతే గొడవలు పడేలాగా వాళ్ళ వెనకాల కొంతమంది ఎనర్జీస్ వాడుతున్నారు. అది క్లియర్ అయిపోయింది. అది వాళ్ళ హైయెస్ట్ గాడ్ కూడా కట్ చేసేసారు. సో, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. వాళ్ళు కావాలని డైరెక్ట్‌గా మాట్లాడడానికే ట్రై చేస్తారంట. అండ్ చూసుకోమని చెప్పారు. ఇంకా చెప్పండి ఏంజెల్ మీరింకా మన కలెక్టివ్‌కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అన్‌లైక్లీ యెస్. మీరేదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదండి. అబండెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళెవరు కూడా మీరు చేసే పనిని ఆపలేరు. వాళ్ళెవరు కూడా మీ కంట్రోల్‌లో లేని దాన్ని వాళ్ళు మీ ఏ రకంగా కూడా మీ ఇంట్లో వాళ్ళని గానీ, మిమ్మల్ని గానీ ఏమీ చేయలేరు అని చెప్తున్నారు. ఖచ్చితంగా మనీ త్వరలోనే వస్తుంది. త్రిబుల్ కన్ఫర్మేషన్ అండి. సక్సెస్ అనేది మీ హెడ్‌లోనే రాసుంది. అది మీ డెస్టినీ. దాన్ని ఎవ్వరు ఆపలేరింక. ఓకేనా? మీరేదైతే పాత్లో ఎళ్తున్నారో అదే కంటిన్యూ చేయండి. యెస్ ఆర్ నో క్వెషన్ అడిగుంటే ఆన్సర్ యెస్ అండి. అండ్ ఇయర్ ఫ్రమ్ నౌ మీకు ఏదైనా మ్యారేజ్ గానీ, ఏదైనా సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇయర్ ఫ్రమ్ నౌ ఖచ్చితంగా కట్టేసుకుంటారు 1 ఇయర్‌లో. అండ్ ఒక పర్సన్ గురించి కానీ ఏదైనా పోయిన దాని గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే ఇప్పటికీ కొంతమంది అదే ఆలోచిస్తున్నారంట. సో, దాన్ని అక్కడికే వదిలేయండి. దేర్ ఈస్ ఎ సంథింగ్ బెటర్ టు యూ. ఏదైనా వస్తువులు ఇరిగిపోయినాయని బాధపడడం గానీ, ఏదైనా చేయిదాకా వచ్చింది రాలేదని గానీ, ఏదైనా డబ్బులు రావాల్సింది రాలేదని గానీ ఆలోచిస్తుంటే అది మీకు రావాల్సిన టైంలో ఖచ్చితంగా వస్తుంది. అండ్ లేదా దానికంటే బెటర్ ఏదో ఉంది. ఇక్కడ కన్ఫర్మ్ చేస్తారు. దేర్ ఈస్ ఎ బెటర్. సంథింగ్ ఈస్ బెటర్. దానికి మించింది ఏదో మీకొస్తుంది అని చెప్తున్నారు. మీరు ప్రెజెంట్ ఏదైనా పని చేయాలి అనుకుంటే ఇప్పుడు నాట్ ద రైట్ టైమ్. ఏ విషయంలో ఏంజెల్? ఏ విషయంలో ఏంజెల్? మీరేదో ఒక విషయం అనుకుంటున్నారంటే దానికి దారి చూస్తున్నారంటే ఇప్పుడు రైట్ టైం కాదు అని అంటున్నారు. ఇంకా చెప్పండి ఏంజెల్ అది దేని గురించి? ఒక పర్సన్ గురించి మీరేదో ఆలోచిస్తున్నారంటే తను మీకంటే కూడా అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని ఏదో చేయాలని కానీ, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి మాట్లాడడం గానీ, మీ వాళ్ళ గురించి చేయొద్దు. ఇది నాట్ ద రైట్ టైమ్. ఇది మీ టైం. మీరు పనిలో పెట్టుకోండి ఏకాగ్రత ఎక్కువగా అని చెప్తున్నారండి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదా! ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. సరేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.